అందరికీ నమస్తే. ప్రాంతాలు వేరైనా, భాషలు వేరైనా మనుషులంతా ఒకటే. అన్ని మతాల సారాంశం ఒకటే. మనం ఏ విషయాన్ని మాట్లాడినా నీతిగా, న్యాయంగా, కరెక్ట్గా మాట్లాడాలి. సరే, కొన్ని తప్పులు జరిగినప్పుడు కూడా ఉన్న వాస్తవాలని మాట్లాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితులు రాజకీయ కోణాల్లో చూస్తే, కూటమికి ఎదురు మాట్లాడినా, ప్రశ్నించినా, విమర్శ అయినా, ప్రశ్న అయినా ఖచ్చితంగా అరెస్టు చేసి తీరుతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ దీనికి ముందు ఒక చిన్న విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. వాడెవడు అంటే చదువు సంజయ్ లేనివాడు, వాడికి ఏమీ రాజకీయం తెలియదు, వాడేదో అతని పని అతను చేసుకుంటున్నాడు, ఏదో మత ప్రచారం చేసుకుంటున్నాడు. అలాంటి వాళ్ళు మాట్లాడారు. అది కూడా తప్పే. రాజ్యాంగాన్ని అనుసరించి నడవాల్సిన దేశంలో, ప్రజాస్వామిక దేశంలో, సెక్యులర్ కంట్రీలో అలా మాట్లాడటం తప్పే. నీ మతం నీకు గొప్ప అయితే నా మతం నాకు గొప్ప అవుతుంది, ఇంకొకరి మతం వాళ్ళకు గొప్ప అవుతుంది. నీ అమ్మా నాన్న నీకెంత ముఖ్యమో, నీకెంత అవసరమో, నా అమ్మా నాన్న నాకెంత అవసరం. ఈ కాన్సెప్ట్ అందరికి నచ్చుద్ది, అందరూ ఇది ఆలోచిస్తారు. అలాంటప్పుడు నీ దేవుణ్ణి నేను అసభ్యకరంగా మాట్లాడితే, నీ దేవుణ్ణి నేను తప్పుగా మాట్లాడితే ఖచ్చితంగా నన్ను, నా దేవుణ్ణి కూడా తప్పుగా మాట్లాడతారు. నా దగ్గర ఏదన్నా తప్పులు దొరక్కపోతే నా పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యి, అంటే నా పొజిషన్లో కాకుండా నా పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యి నన్ను మాట్లాడటానికి కూడా వెనకాడరు. సో ఇది నేటి పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాధా మనోహర్ దాస్ అనే అతను మొదలుపెట్టాడు. దేని గురించి? క్రైస్తవుల్ని, ముస్లింలని దారుణంగా మాట్లాడటం. ఇక ఆయన తర్వాత చాలామంది మహిళలతో పాటు చాలామంది జెంట్స్ కూడా ఉన్నారు, అదేవిధంగా మహిళలు కూడా చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరూ డ్యూటీ ఏంటంటే ముస్లింలని, క్రిస్టియన్స్ని ఇబ్బందికరంగా మాట్లాడటం, ఎడారి మతాలు అనటం, చెక్క కొట్టినటువంటి శవం అని మాట్లాడటం, అసలు బైబిల్ అంటే ఒక బూత్ పుస్తకం అని, ఖురాన్ అంటే తురకోడు, అది చాలా తప్పుడు గ్రంథం అని చెప్పేసి ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని ఏకి పారేస్తున్నారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను ఇప్పుడు మాట్లాడుతుంది ఇప్పుడే కాదు, 2019 నుంచి కూడా. సో అంతకుముందు ఉన్న కూటమి ప్రభుత్వం కూడా 2019 నుంచి మనం చూస్తే వైసీపీ గవర్నమెంట్లో కూడా ఇలాంటివి జరిగాయి. కానీ వైసీపీ పాలిటిక్స్ పరంగా, అంటే రాజకీయ పరంగా ఏ నాయకులు కూడా కులాలని, మతాలని విమర్శించలేదు. వాళ్ళ వ్యక్తిగతంగానే మాత్రమే, రాజకీయంగా ఏదన్నా కక్షలున్నా, కోపాలన్నా, రాజకీయంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు కొంతవరకు చేశారు అనుకోవచ్చు. ఇది వాళ్ళ పర్సనల్, వాళ్ళ ఇష్టం. అది రాజకీయంగా నేను మాట్లాడుతున్నప్పుడు రాజకీయంగా కాదు, మతాలు, కులాల గురించి ఈ వీడియో చేస్తున్నాం. రాధా మనోహర్ దాసు దారుణంగా మాట్లాడిన విషయాలు మనందరం సోషల్ మీడియాలో వేదికగా చూసాం. క్రైస్తవుల్ని చాలా ఇబ్బందికరంగా మాట్లాడారు. కానీ క్రైస్తవులు ఎప్పుడు కూడా హిందువులని ఎక్కడ కూడా కించపరిచి మాట్లాడలేదు. ఒకవేళ ఎవరన్నా అరాకొరా మాట్లాడి ఉండొచ్చు, నేను కాదని అంటలేదు. కానీ మరి ముఖ్యంగా క్రైస్తవుల్ని, ముస్లిమ్స్ని మాత్రం టార్గెట్ చేసుకుని హిందువులకు సంబంధించి అందరినీ అంటలేదు. నేను ఒక రాధా మనోహర్ దాస్ని ఇష్టానుసారంగా మాట్లాడాడు. ఇతన్ని ఎప్పుడు కూడా అరెస్ట్ చేయలేదు, ఇతని మీద ఏ కేసు పెట్టలేదు, ఇతన్ని 24 hours కూడా జైల్లో ఉంచలేదు. సో ఇక రెండో విషయాన్ని, ఒక పొలిటికల్ లీడరు, ఒక పార్టీ నాయకుడు, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అభిమానులు 2 రకాలుగా సంపాదించుకున్నారు. కులం పరంగా అభిమానులు సంపాదించుకున్నారు, సినిమా పరంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారు. నాకు తెలిసి ఒకానొక టైంలో భారతదేశంలో, సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో నెంబర్ 1 హీరోగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. అప్పట్లో ఈయన రెమ్యునరేషన్ అందరికన్నా కూడా ఎక్కువ తీసుకున్నటువంటి వ్యక్తి, అంత పేరున్నటువంటి వ్యక్తి. మతాల్లోకి ఎప్పుడైతే ఆయన పార్టీ పెట్టారో, చిన్నగా ప్రశ్నించడానికే పార్టీ పెట్టానంటే పవన్ కళ్యాణ్ గారు చిన్నగా ఒక్కొక్క మెట్టు దిగిపోతూ వచ్చారు. రాజకీయంగా ఎందుకు అంత వీక్ అయ్యారు అనేది నేను మాట్లాడలేదు. కానీ ఆయన ఎన్నోసార్లు మనం సోషల్ మీడియా వేదికగా చూసాం,
ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న నాకు కూడా వార్నింగ్లు రావచ్చు, లేకపోతే అరెస్ట్ లైన్ రావచ్చు. కానీ ఉన్న విషయాన్ని చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు తోలు తీస్తా, బెండు తీస్తా, ఎరగదీస్తా, నా కొడకల్లారా, వైసీపీ గోండాలారా, వైసీపీ నా కొడకల్లారా, రెండు రోజులు చూసుకుందాం నా కొడకల్లారా అనే పదాలు చాలాసార్లు ఉపయోగించాడు. మనం ఇది చూసాం కదా. ఇలాంటి పదాలను ఉపయోగించినప్పుడు అప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చు, ఆయన మీద కేసులు వైసీపీ వాళ్ళు ఎక్కడ కూడా పెట్టలేదు. ఎందుకు? రేపు వాళ్ళ అధికారంలోకి వస్తే వీళ్ళ సపోర్ట్ ఉండాలి, వీళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళ సపోర్ట్ ఉండాలి అనుకుంటున్నారేమో మరి. కానీ ఇలాగా మాట్లాడినప్పుడు ఎవరు కూడా చర్య తీసుకోలేదు. సరే, మేబీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా అది కంటిన్యూ చేస్తున్నారు అనుకో. కానీ ఇలా మాట్లాడటం సెక్యులరిజంలో, సెక్యులర్ కంట్రీలో మనం ఇలా మాట్లాడటం తప్పు కదా. ఇది తప్పు కదా. దీని గురించి ఎవరన్నా కేసులు వేశారా? మాట్లాడలేదు. ఇప్పుడు ప్రశ్నారావణ మూడో వ్యక్తి. ఇతను ఏం చేస్తున్నాడు? రాధా మనోహర్ దాసు మతాల కులాల పట్ల వివక్ష చూపిస్తున్నాడు, రెచ్చగొడుతున్నాడు అని చెప్పేసి అతన్ని తిట్టాడు, బూతులు తిట్టాడు అతన్ని. అతను ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా అతని వీడియోలు ఒక్కసారి రాధా మనోహర్ దాస్ గారి యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఫేస్బుక్ కానీ ఒక్కసారి మనం సెర్చ్ చేస్తే కేవలం హిందువులు ఇప్పుడు నీ మతం గురించి నువ్వు ప్రచారం చేసుకోవడం ఎటువంటి తప్పు లేదు, చాలా గొప్ప విషయం. కానీ ఎదుట మతాలని కించపరచకూడదు. యాజ్ భారత రాజ్యాంగం కూడా మనకు అదే కదా చెప్తుంది. నిన్ను వరే నీ పొరుగు వారిని, నీ మత విశ్వాసాలు నీకుంటే అతని మత విశ్వాసాలు అతనుకుంటాయి. అంతేగాని ఇబ్బంది పెట్టకూడదు. ఇంకొక మతాన్ని బలంగా రుద్దకూడదు. ఎవరిష్టం వాళ్ళది. మతం మార్చుకోవటం, మతంలోనే ఉండటం అనేది అది మనసుకు సంబంధించింది, అది మారదు. సో మరి అలాంటి అన్నీ తెలిసి కూడా పార్టీ నాయకుడు అయ్యింది కూడా ఎన్నోసార్లు నేను సనాతన్ అని చెప్పాడు, నేను క్రిస్టియన్ అని చెప్పాడు, నేను ముస్లిం అని చెప్పాడు, రకరకాలు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన అసభ్యకరంగా రీసెంట్గా కూడా వైసీపీ గుండా నా కొడకల్లారా అని చెప్పేసి మీ నోట్లో అని చెప్పేసి అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు, ఆయన మాట్లాడకూడదు కదా. సో మాట్లాడారు. ఆయన మీద ఎవరు కూడా కేసు పెట్టలేదు. ఇక తర్వాత ఇంకో వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. ఈయన బూతులైతే మాట్లాడలేదు కానీ వ్యంగ్యంగా ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా మాట్లాడారు. సో ఈయన మీద చాలా కేసులు ఉన్నాయి. ఈయన పెట్టిన కేసులు కూడా చాలానే ఉన్నాయి. వైసీపీలో ఈయన మీద వ్యతిరేకత, పార్టీ నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా ఒంటరివాడు అయిపోయాడు. ఒంటరిగానే మిగిలిపోయారు. ఆయనకు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయడం. కానీ ఈయన మాట్లాడే మాటలు సాధారణమైనటువంటి మాటలు కాదు. ఈయన కూడా చాలా డెప్త్కి వెళ్ళేసి ఇబ్బందికరంగా మాట్లాడాడు. ఓకేనా. మరీ ముఖ్యంగా దళితులకి ఏదో చెందుతుంది, ఏదో జరిగిపోతుందంటూ ఈయన ఇంట్రెస్ట్ తీసుకొని మరి కేసులు స్టేట్ హైకోర్టు కానీ సుప్రీంకోర్టులో కానీ కేసులు వేశారు. మరి ఎందుకు ఈయనకు అంత కక్ష దళితుల మీద అర్థం కాదు. సో ఇవన్నీ దళిత క్రైస్తవుల మీద పడుతున్నటువంటి కొంతమంది కామెంట్ పెట్టారు. దళితులు ఎవరురా? క్రైస్తవులు ఉంటే క్రైస్తవులుగా ఉండాలి, దళితులుగా ఉండాలి, ఇదేంద్రా అంటారు. భారతదేశంలో మొట్టమొదట క్రైస్తవ్యాన్ని నమ్మినటువంటి వ్యక్తులు దళితులు. అర్థమవుతుందా? ఆ విషయాన్ని తెలియనటువంటి వాళ్ళు తెలుసుకోండి, పుస్తకాలు చదవండి. ఊరికే మాట్లాడటం కాదు, నిజాన్ని నిర్భయంగా తెలుసుకొని మాట్లాడాలి. మన కామెంట్ పెట్టామంటే తెలుసుకొని మాట్లాడాలి, తెలియకుండా మాట్లాడకూడదు. సో పవన్ కళ్యాణ్ గారు మతాలని కులాలని రెచ్చగొట్టే విధంగా, పార్టీలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. మనందరికీ తెలుసు. ఆయన మీద కేసులు పెట్టలేదు. రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి మతాలను కులాలను రెచ్చగొట్టాడు, దారుణంగా మాట్లాడాడు. మనందరికీ తెలుసు. ఆయన మీద కేసులు పెట్టలేదు. రఘురామకృష్ణరాజు గారి మీద రకరకాల కేసులు ఉన్నాయి. కానీ ఎస్సీల మీద దాడులు చేయటం, వాళ్ళ పల్లెల్లోకి వెళ్ళి వాళ్ళ కాలనీలోకి వెళ్ళి నన్ను కొట్టారని చెప్పడం, ఎస్సీల కాలనీలోకి, మాలపల్లి మాదిగపల్లి ఎస్టీ కాలనీలోకి రఘురామకృష్ణరాజు గారికి ఏం పని అండి? రాత్రులు ఏం పని? అసలు అనవసరంగా ప్రోటోకాల్ లేకుండా ఏం పని ఉండి వెళ్తారు? నా మీద దాడి చేశారని చెప్తాడు. గుడికి వెళ్ళటానికి గుళ్ళేవా? ఆయన అక్కడికి వెళ్ళాలా? సో ఇవన్నీ కూడా అడిగేవాళ్ళు లేరు కాబట్టి ఇష్టారాజ్యంగా వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఇవన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది, ఈ వీడియో సరిపోదు. కానీ ఇంతమంది మతాలని కులాల మధ్య రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేయొచ్చు, వాళ్ళ మీద కేసులు ఉండవు. కానీ జడా శ్రావణ్ కుమార్ గారు కానీ లేకపోతే ప్రశ్నారావణ్ కానీ మాట్లాడితే మాత్రం అరెస్టులు చేసి లోపల పెట్టేస్తారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఎంతవరకు కరెక్ట్? ఆలోచించాలి కదా. సో ఒకసారి ఆలోచించాలి. ప్రశ్నారావణ్ మాట్లాడేది నాకు తెలిసి
మీరు ఏదైనా చెక్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ ఏమేమి మాట్లాడాడు ప్రతి మీటింగ్ లైవ్లో కావచ్చు అని తీయండి. ప్రశ్నారావణ ఏం మాట్లాడాడు తీయండి. పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో సగం కూడా ప్రశ్నారావణ మాట్లాడేది. ఇంకోటి అతను ఏంటంటే ఉద్దేశపూర్వకంగా, నాకు తెలిసేది ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు అనుకుంటున్నాను. ఎందుకంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో దాన్నే తను యాజ్ ఇట్ ఈజ్గా ప్రజెంట్ చేశాడు. ఇలా మాట్లాడారు, నువ్వు కూడా గుర్తుపెట్టుకో 2029 ఎన్నికల్లో నీకు కూడా ఇదే గతి పట్టుద్ది నా కొడక అంటే ఆయన అన్నాడు కాబట్టి దాన్ని ఇమిటేట్ చేశాడు. ఇప్పుడు మనం కొన్ని షోస్లో ఇమిటేషన్ ఉంటుంది, కామెడీ షోలు చేస్తూ ఉంటారు, మిమిక్రీ చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు, రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు, లోకేష్ గారి గురించి మాట్లాడతారు, పవన్ కళ్యాణ్, చిరంజీవి, ఇట్లా రకరకాల వ్యక్తుల గురించి మనం ఎంతోమంది కమెడియన్స్ గురించి మిమిక్రీ ఆర్టిస్టులు మిమిక్రీ చేస్తూ ఉంటారు. అలా ఇతను కూడా ఒకటి చేశాడు. అంటే నిజంగానే కావాలనే కడుపులో మండే చేశాడు, కానీ దాన్ని అరెస్ట్ చేయడం కాదు కదా. దీనికి ముందు మాట్లాడినటువంటి వాళ్ళ మీద కూడా కేసులు ఫైల్ చేయాలి, అరెస్ట్ చేయాలి, వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కూడా. ఎందుకంటే ఇందిరాగాంధీని కూడా ఎమర్జెన్సీ టైంలో అరెస్ట్ చేసి లోపల పెట్టారు. ఇది ఎవరు అతీతులు కాదు. చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వెళ్ళారు, రేవంత్ రెడ్డి గారు లోపలికి వెళ్ళారు. ఇవన్నీ చెప్పుకుంటా పోతే చాలా ఉంది. సో ఒకసారి ఆలోచించండి. ప్రశ్నించడానికే పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ, ప్రశ్నించినటువంటి వారిని లోపల పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించుకోండి. మీ కామెంట్స్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.